కేంద్రం ఓకే, ఫ్లంజ్ పూల్ మరమ్మతుపై కార్యాచరణ 28 విజయవాడకు ఎన్డీఎస్ఏ చైర్మన్ ప్రత్యేక సీఎస్ సాయి ప్రసాద్తో భేటీ, మర్నాడు జలాశయం భారీ గొయ్యి పరిశీలన అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే టాపర్లు బ్రాండ్ అంబాసిడర్లు అంటూ మంచి ఫలితాలు రావనే ముద్రను చెరిపేశారు. ప్రభుత్వ పరువును కాపాడారు. పీజీకి ఫీజు రియంబర్స్మెంట్ పునరుద్ధరిస్తాం. ఐటీ ఒక్కటే కాదు అన్ని రంగాల్లోని అవకాశాలు, జూన్ నాటికి విద్యా సంస్కరణలు పూర్తి. ప్రభుత్వ ఇంటర్ టాపర్లతో మంత్రి లోకేష్ మీటింగ్ కూడా ఇక్కడ హైలైట్ చేశారు. ఇకపోతే న్యాయాన్ని అందించడంలో టాప్ 2లో ఏపీ అంటూ అగ్రస్థానంలో ఇచ్చిన కర్ణాటక, 3-4 స్థానాల్లో తెలంగాణ, కేరళ వెల్లడించిన ఇండియా జస్టిస్ రిపోర్ట్. మెరుగైన పోలీసు వ్యవస్థ, జైళ్ల నిర్వహణ, న్యాయాన్ని అందించడంలో మన రాష్ట్రం దేశంలోనే 2వ స్థానంలో నిలిచింది. కర్ణాటక అగ్రస్థానాన్ని దక్కించుకోగా తెలంగాణ, కేరళ, తమిళనాడు ఆ తర్వాత స్థానాల్లోనే. శాంతి భద్రతలు, మెరుగైన న్యాయ వ్యవస్థ, జైళ్ల యాజమాన్యం విషయంలో దక్షిణాది రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయని పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, రాజస్థాన్ చివరి స్థానంలో ఉన్నాయని ఇండియా జస్టిస్ రిపోర్ట్ వెల్లడించింది. గత సర్వేలో 11వ స్థానాన్ని పొందిన తెలంగాణ ఏడాది 3వ స్థానం దక్కించుకుంది. గతంలో 5వ స్థానంలో ఉన్న ఏపీ ఇప్పుడు 2వ స్థానానికి వచ్చింది. కర్ణాటక 1 నుంచి 10 స్కోర్లో 6.78 దగ్గర ఏపీకి 6.32, తెలంగాణకు 6.15 స్కోర్ దక్కించుకున్న. కింది కోర్టుల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ న్యాయమూర్తుల నియామకాల్లో ఏపీ ముందంజలో ఉంది. ఏపీ పోలీసు సిబ్బందులు 21.5% మహిళలు ఉండగా జైలు సిబ్బందులు 8.4% మంది ఉన్నారు. కింది కోర్టులో 50.9% మంది మహిళా న్యాయాధికారులు ఉండగా హైకోర్టులో 16.7% ఉన్నారు. ఏపీ హైకోర్టులో 20 ఏళ్లకు పైగా పెండింగ్లో ఉన్న కేసులు 22.5%, 10 నుంచి 20 ఏళ్ల మధ్యన పెండింగ్లో ఉన్న కేసులు 26.7% ఉన్నాయన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.